హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఎయిర్ ఫైబర్ లో మనకి రీసెంట్ గా న్యూ ఆఫర్ అయితే ఒకటి రావడం జరిగింది. సో అదే జియో ఎయిర్ ఫైబర్ ఫ్రీడమ్. సో ఇదైతే మనకి జూలై 26 నుంచి ఆగస్ట్ 15 వరకు కూడాను ఈ ఆఫర్ అప్లికేబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈలోగా ఎవరైతే న్యూ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ ఆఫర్ అయితే వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో ఎయిర్ ఫైబర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను జియో ఎయిర్ ఫైబర్ లో వచ్చే ప్రోస్ అండ్ కాన్స్, అంటే జియో ఎయిర్ ఫైబర్ వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, అలాగే జియో ఎయిర్ ఫైబర్ లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది కూడాను ముందుగా ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. సో ఇది అయితే మీరు విన్నాక ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్పటికీ కూడా కనెక్షన్ కావాలనుకున్నట్లయితే హ్యాపీగా మీరు జియో ఎయిర్ ఫైబర్ అయితే తీసుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్లో మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇప్పటి వరకు కూడాను వీళ్ళు లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ ఇష్యూ. సో మీరు 100 Mbps స్పీడ్ కనుక తీసుకున్నట్లయితే మీకు కాన్స్టెంట్గా సేమ్ స్పీడే ఎప్పుడు కూడా రాదని చెప్పుకోవచ్చు. కొన్ని టైమ్స్లో మీకు అది 10 Mbps పడిపోవచ్చు, లేదంటే 5 Mbps, లేదంటే కొన్నిసార్లు మీరు వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో ఆ స్పీడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఇలా జరుగుతుంది, ఏదైతే మనకి జియో ఎయిర్ ఫైబర్ ఉందో ఈ జియో ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ అంతా కూడాను మనకి 5G టవర్స్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే మీకు 5G టవర్స్ సిగ్నల్ అనేది క్లియర్గా ఉంటుందో ఆ ఏరియాస్లో పెట్టుకున్న వాళ్ళకైతే మాత్రం జియో ఎయిర్ ఫైబర్ బాగానే ఉంది. ఎక్కడైతే ఈ 5G టవర్స్ క్లియరెన్స్ లేకుండా, లేదంటే ఎక్కడ అపార్ట్మెంట్స్ మీరు తీసుకునేటప్పుడు టవర్కి అండ్ మీ అపార్ట్మెంట్కి మధ్యలో ఏదైనా మధ్యలో బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో ఆ స్పీడ్ రావట్లేదు. ఇంకో థింగ్ ఏంటంటే కాన్స్టెంట్గా స్పీడ్ అనేది రాదు. సో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మీకు కాన్స్టెంట్గా స్పీడ్ అనేది అవసరం ఉంటుంది మీరు చేసే వర్క్ బట్టి. సో బట్ ఇందులో ఏమవుతుందంటే స్పీడ్ అనేసి అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, అలాగే స్పీడ్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి మేజర్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే ఒక కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్ అయితే స్కిప్ చేయండి అని చెప్తాను. సర్వీస్ ఇష్యూ, ఏదైతే మీరు కనెక్షన్ బుక్ చేసుకోవాలనుకున్నా లేదంటే కనెక్షన్ తీసుకున్నాకైనా సరే మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా, సో ఇట్లాంటి టైంలో సర్వీస్ ఇష్యూ అనేది చాలా వరకు ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు సర్వీస్ పర్సన్స్ అనేది రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ సర్వీస్ టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళకి కూడాను ఈ ఎయిర్ ఫైబర్ని ఎలా రెక్టిఫై చేయాలనేది ఇంతవరకు తెలియలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో సొల్యూషనే లేదు. జనరల్గా మనకు మొబైల్లో కూడాను చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సిగ్నల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మనం ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ సిచ్యువేషన్ మనకి ఈ ఎయిర్ ఫైబర్లో కూడాను రావడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ సర్వీస్ ఇష్యూ కూడాను ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటనో చెప్పుకున్నట్లయితే, ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మేజర్గా మనకి ఇది ఎక్కడికైనా అవైలబుల్గా ఉంటుంది. సో మీ ఏరియాలో 5G కవరేజ్ అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు ఈ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. అదే మనకి జియో ఫైబర్లో చూసుకున్నట్లయితే వీళ్ళు సెలెక్టివ్గా కొన్ని ఏరియాస్లో మాత్రమే జియో ఫైబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ జియో ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే మీకు 5G కవరేజ్ ఉన్న ప్రతి ఏరియాలో కూడాను ఈ యొక్క కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే చాలా పల్లెటూరులో కూడాను ఈ ఎయిర్ ఫైబర్ కనెక్షన్స్ అయితే ప్రెజెంట్ ఇస్తున్నారు. బట్ అక్కడ కూడా కొన్ని ఎక్కడైతే మనకి సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటుందో అక్కడైతే కనెక్షన్స్ బాగానే ఉన్నాయి. సిగ్నల్ స్ట్రెంత్ అప్ అండ్ డౌన్స్ అవుతున్న దగ్గర మాత్రం కంప్లైంట్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో ఇది మేజర్గా మనకి ఇందులో ప్లస్ పాయింట్స్ అండ్ అలాగే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే. అండ్ అలాగే ఇప్పుడు ఈ జియో ఫ్రీడమ్ ఆఫర్ గురించి కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్స్ అనేవి 3 months వ్యాలిడిటీతో తీసుకోవాలి, లేదంటే 6 months వ్యాలిడిటీతో తీసుకోవాలి, లేదంటే 12 months వ్యాలిడిటీతో ఇంతవరకు ఇచ్చేవారు. 12 months ఏదైతే ఉందో 12 months లో మనకి ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఉండేవి కాదు. అండ్ అలాగే 6 months వ్యాలిడిటీ విషయానికి వస్తే 500 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రీవియస్గా మనకి 3 months కోసం తీసుకున్నట్లయితే 1000 రూపీస్ వరకు కూడా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి వీళ్ళు వేసేవారు. బట్ ఇప్పుడు కనుక మనకి ఈ ఫ్రీడమ్ ఆఫర్లో కనుక చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ 3 months ప్లాన్లో కూడా వీళ్ళు ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే తీసుకోవడం లేదండి. ఏదైతే మనకి జూలై 26 నుంచి ఆగస్ట్ 15 వరకు కూడా ఈ మధ్యలో ఉన్న పీరియడ్లో మనకి ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు. 3 months మీరు తీసుకున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే వీళ్ళు టోటల్గా
ఇన్‌స్టాలేషన్ చేసి మీకు 4K సెటప్ బాక్స్ అండ్ అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడాను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్‌గా మనకి బేసిక్ ప్లాన్ ఏదైతే 30 ఎంబీపీఎస్ ప్లాన్ ఉందో ఇందులో మనకి 3 పర్ మంత్ మనం చూసుకున్నట్లయితే విత్ ఓటీటీతోనే మనకి ₹707 ఇది కూడాను మనకి జీఎస్టీ కలుపుకొని చెప్పుకోవచ్చు. ఇది 3 మంత్స్ గనక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ₹2121 అయితే అవుతుంది. ప్రీవియస్‌గా మనం చూసుకున్నట్లయితే ఈ 3 మంత్స్ ప్లాన్ తీసుకోవడానికి మనకి ₹3021 అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు 30% ఆఫ్ అని చెప్తున్నారు. ఈ 30% ఆఫ్‌లో కనుక చూసుకున్నట్లయితే మీకు ₹1000 అనేది వేవ్ ఆఫ్ అయిపోయి మీకు ₹2021 అయితే పే చేస్తే మీకు 3 మంత్స్ కోసం ఇన్‌స్టాలేషన్ అనేది చేసి ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. జనరల్‌గా మనకి ఇన్‌స్టాలేషన్ చార్జెస్ ఉండవని చెప్పేసి చాలా మంది కూడాను 3 మంత్స్ స్కిప్ చేసి 12 మంత్స్ కోసం అయితే ఎక్కువగా వెళ్ళేవారు. సో ఈ 12 మంత్స్ అమౌంట్ పే చేసేసాక ఏమవుతుందంటే మీకు కనెక్షన్ నచ్చకపోయినా, సర్వీస్ అనేది బాగోలేకపోయినా మీరు కనెక్షన్స్ అనేది రిఫ్యూజ్ చేయడానికి అవ్వదని చెప్పుకోవచ్చు. సో బాగున్నా, బాగోకపోయినా మీరు 12 మంత్స్ అయితే కనెక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి రిఫండ్ అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే మీరు కనెక్షన్ 3 మంత్స్ కోసం తీసుకున్నట్లయితే బావుంటే తర్వాత 4థ్ మంత్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే అక్కడి నుంచి స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల జియో ఎయిర్ ఫైబర్ యొక్క కనెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మీరు గనక కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా మీ యొక్క కనెక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈస్ మౌలి సైనింగ్ ఆఫ్.